మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఐ ఆల్వేస్ క్వశ్చన్, వై డు యు డూ వాట్ యు డూ? ఒక మాటలో చెప్పాలంటే, పనులు చేసినప్పుడు వారు ఏదైనా తేడా పడుతుంది, ఒకటే అడుగుతుంది, ఎందుకు చేస్తున్నా పని అడుగుతుంది, ఎందుకు చేస్తున్నా? వాట్ ఈస్ అజెండా దట్ యు ఆర్ వర్కింగ్? దేవుడు శోధన నీకు అనుమతిస్తున్నాడంటే మనం ఆనందించాలంట. ఇందుని బట్టి ఆనందిస్తామో, నో దెర్ ఇస్ అ రివార్డ్. ఎందుకంటే చూడండి, ఎంత విశ్వాస అయినా కూడా, ఎంత రక్షించబడిన వాడైనా, ఎంత పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ వరములతో నింపబడిన వాడు కూడా డిసిప్లిన్ లేదనుకో, ఆత్మ నియమానికి లోబడలేదనుకో, క్రమశిక్షణ కలిగి బ్రతకలేదనుకో, అది కూడా గొప్ప స్థాయిలో ఎదిగిన వాళ్ళు కూడా దొబ్బును పడుతుంది. What is that? You have to discipline yourself in the word. Consider pure joy. నీకు శ్రమలు కలిగినప్పుడు కన్సిడర్ ప్యూర్ జాయ్. దేవుడు నీకు పరీక్ష పెడతాడు, కన్సిడర్ ప్యూర్ జాయ్. నీకు శ్రమ దేవుడు పెడతాం, నీకు కష్టం దేవుడు పెడతాం, నీలో నుండి ఈ ఓర్పు, ఈ సహనం బయటికి రావాలి. నీవు కానీ ఈ ఓర్పు సహనంని కలిగి ఈ పని ముగించావు అనుకో, ఈ పరీక్షను జయించావు అనుకో, దానికి తగ్గ ఫలం, రివార్డ్ ఉంది. ఆ రివార్డ్ గొప్పది. మన దేవుడు అన్ని విషయాలు మేలే చేస్తాడండి. ఆయన కీడు ఉద్దేశించే దేవుడు కాదు, మేలు జరిగించే దేవుడు. మన విషయంలో ఆయన అన్ని, ఆయనను ప్రేమించు వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలవబడిన వారికి ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడు. God is saying, have patience. But again saying patience means hold on. But as you hold on, do the right thing with the right attitude. Your attitude really matters. Your character really matters.